హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఫ్యాషన్ గురు. ఇప్పటికి నా ఛానల్ అయితే అబ్బాయిలతో షూస్ అండ్ స్నీకర్స్ అయితే అన్బాక్సింగ్ చేశాను. నా యూట్యూబ్ ఆల్గరిథంలోనైతే అబ్బాయిలు అవుతుంది 82% అయితే చూస్తున్నారు, అమ్మాయిలు అయితే 18% అయితే చూస్తున్నారు. కాబట్టి ఇవాళైతే నేను డిసైడ్ అయ్యాను, అమ్మాయిలతో షూస్ అండ్ స్నీకర్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లోన. ఇవాళైతే ఏషియన్ కంపెనీ నుంచి మంచి 3 స్పోర్ట్స్ షూస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను అమ్మాయిలు. కాబట్టి వీడియోని ఫటాఫట్ ఘాటిగా ఒక లైక్ కొట్టండి. అసలు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది ఎటువంటి డ్యామేజ్ లేకుండా. బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ వచ్చేసి ఏషియన్. అలా ఎంఆర్పి మనం చూసుకుంటే 999 రూపీస్ అయితే రాస్తుంది. మనం అంత పర్చేస్ చేసిన అవసరం లేదు. ఇదిగోండి మంచి డిస్కౌంట్ తో అయితే మన దగ్గరికి వచ్చేసింది. షూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ నీట్ గా అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఈ షూ 4 వైపులు మనం చూసుకుంటే పూర్తిగా మెస్ ఫినిష్ తో అయితే ఈ షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అక్కడక్కడ లెదర్ ప్యాచెస్ అయితే ఇచ్చాడు. కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే వైట్, పింక్, బ్లాక్ కాంబినేషన్ తో అయితే ఇది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా హైలైట్ గా అయితే ఉన్నది. డబల్ స్టిచ్చింగ్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే షూస్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. అలా ఫ్రంట్ సైడ్ మీద మనం చూసుకుంటే మంచి మెస్ ఫినిష్ అయితే ఇచ్చాడు. మెస్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ మొత్తం మెస్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో మనం చూసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ తో 4 లైనింగ్స్ అయితే వెళ్ళాయి. ఆ టచ్ చేసినప్పుడు అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. ఆ టచ్ ఫీల్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఆ కార్నర్ లో చూసుకుంటే బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే స్పోర్ట్స్ అనుకుని హైలైట్ అయితే చేశాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద మనం చూసుకుంటే ఏషియన్ అనుకుని తాలూకు బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. దాని మీద చూసుకుంటే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది కాల్ పెట్టుకున్నప్పుడు మంచి హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. మిడిల్ లో మెస్ ఫినిష్ అయితే ఇచ్చాడు. ఆ పింక్ కలర్ కాంబినేషన్ 4 లైన్స్ అయితే ఇచ్చాడు. సేమ్ టు సేమ్ డిఫరెంట్ అయితే ఏం లేదు. అలా మిడిల్ లో మనం మీద చూసుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అయితే లేసెస్ అనే డిజైనింగ్ అయితే చేశాడు. దాని కిందనైతే సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. ఆ షూ హోల్స్ మనం చూసుకుంటే ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమీ లేదు. ఇదిగో డైరెక్ట్ షూ హోల్స్ అయితే ఇచ్చేసాడు. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే పూర్తి మెస్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో చూసుకుంటే బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే ఏషియన్ అనుకుని దాని బ్రాండింగ్ అయితే హైలైట్ చేశాడు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా స్మూత్నెస్ అయితే ఇచ్చాడు. మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. మీరు కాల్ పెట్టుకున్నప్పుడు మంచి స్మూత్ ఫీల్ అయితే అవుతారు. సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ లో కూడా మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ లో కూడా మంచి సాఫ్ట్నెస్ అయితే ఇచ్చాడు. ఇంకొద్దిగా ఇచ్చుంటే ఇంకొద్దిగా హైలైట్ అయితే ఉంది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అనేది పూర్తిగా వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఆ మిడ్ సోల్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మంచి హనీ కామ్ తో అయితే టెక్స్చర్ అనేది ఇచ్చాడు. దాని మీద పుష్ చేసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద టచ్ చేసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. అవుట్ సోల్ మీద గ్రిప్పింగ్ గురించి మనం చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. డాట్ 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 టైప్ లోనైతే ఓవరాల్ షూ గురించి మనం చూసుకుంటే షూని చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉన్నది. ఏషియన్ బ్రాండ్ అనేది షూస్ అనేది చాలా హైలైట్ గా అయితే డిజైనింగ్ అయితే చేస్తాడు. ఒకవేళ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడం కింద లింక్ ఇచ్చేస్తే మీరు అడిగి పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ కండిషన్ చూసుకుంటే అసలు బాగాలేదు, కొద్దిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. బ్రాండ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ బ్రాండ్ ఏషియన్. ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అవుతుంది 999 రూపీస్ అయితే రాస్తుంది. ఇదిగోండి మంచి డిస్కౌంట్ తో అయితే మన దగ్గరికి వచ్చింది. వావ్, షూస్ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. షూస్ 4 వైపులు మనం చూసుకుంటే షూ అనేది పూర్తిగా సాఫ్ట్ లెదర్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మంచి సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేశాడు. దాని మీద చూసుకుంటే డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అయితే ఉన్నది. దాని మీద చూసుకుంటే సేమ్ టు సేమ్ సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చిన్న టెక్స్చర్ అయితే ఇచ్చాడు. అలా సైడ్ మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. మిడిల్ లోనైతే ఆ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద స్టిచ్చింగ్ అయితే అయింది. దాని మీద చూసుకుంటే చిన్న కొటేషన్ అయితే ఇచ్చాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ అగైన్ ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. ఆ సాఫ్ట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది కానీ కాల్ పెట్టుకున్నప్పుడు మీకు హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ డిజైన్, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. సేమ్ ఆ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు మిడిల్ లోనైతే. అలా మీద మనం చూసుకుంటే లేసెస్ అవుతుంది పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చాడు. దాని కిందనైతే మంచి లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే షూ హోల్స్ అవుతుంది, ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమేమి లేదు. ఆ లెదర్ మీద డైరెక్ట్ హోల్స్ అయితే ఇచ్చాడు. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే యూజ్ అయితే అయింది. దాని మిడిల్ లోనైతే ఏషియన్ ది బ్రాండింగ్ అయితే హైలైట్ చేశాడు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ అనేది అంత స్మూత్నెస్ అయితే లేదు. ఇంకొద్ది కుషనింగ్ ఇచ్చి ఉంటే బాగున్నాయి, ఇంకా చాలా సాఫ్ట్ ఫీల్ అయితే అయ్యాను. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అయితే మంచి సాఫ్ట్ కుషనింగ్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టినప్పుడు మీరు డెఫినెట్లీ చాలా స్మూత్ ఫీల్ అయితే అవుతారు.
అలా ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లోనైతే మంచి సాఫ్ట్నెస్ అయితే ఉన్నది. అలా ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. మంచి కుషనింగ్ అయితే యూజ్ చేశాడు. కాల్ పెట్టుకున్నప్పుడు మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతారు. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అనేది పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే మిడ్ సోల్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా చూసుకున్నట్లయితే మిడ్ సోల్ అనేది చాలా థిక్ చంకే సోల్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు. అలా కార్నర్ లో చూసుకుంటే కార్నర్ లో అయితే మంచి లైనింగ్ అయితే ఇచ్చాడు. చూడడానికి చాలా యూనిక్ అయితే ఉన్నది. ఆ మిడ్ సోల్ మీద టచ్ చేసినప్పుడు అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది పూర్తి వైట్ కలర్ లోనైతే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఎటువంటి పెయింటెడ్ అయితే కాదు. దాని మీద పుష్ చేసినప్పుడు అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. గ్రిప్పింగ్ కోసం అయితే మంచి టెక్స్ట్ అయితే చేశాడు. గ్రిప్పింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా అవుట్ సోల్ ఉన్న మిడిల్ లో మనం చూసుకుంటే ఏషియన్ ఉంటుంది. దీంట్లో బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. అవుట్ లో షూ గురించి మనం చూసుకుంటే షూ అని చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. డెఫినెట్ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరకు వచ్చింది. బాక్స్ అయితే మంచి కండిషన్ లో అయితే వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా. బ్రాండ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ ఏషియన్. ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అయితే 999 రూపీస్ అయితే రాస్తుంది. ఇది కూడా మంచి డిస్కౌంట్ అయితే మన దగ్గరకు వచ్చింది. షూస్ అయితే మంచి కండిషన్ లో అయితే వచ్చింది. మన దగ్గర ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూడడానికి చాలా హైలైట్ గా అయితే ఉన్నది. షూస్ నాలుగు వైపులు మనం చూసుకుంటే షూ అనేది పూర్తి మెస్సీ ఫినిష్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అక్కడక్కడ అయితే లెదర్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. అలా కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే డార్క్ పింక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే గ్రే కలర్ కాంబినేషన్ మంచి సాఫ్ట్ లెదర్ ఫినిష్ అయితే ఇచ్చాడు. దాని మీద వచ్చి డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. నాలుగు వైపులు మనం చూసుకుంటే మంచి మెస్ ఫినిష్ అయితే ఇచ్చాడు. మెస్ క్వాలిటీ అయితే చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ మొత్తం పూర్తి మెస్ ఫినిష్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. మెస్ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా మిడిల్ లో మనం చూసుకుంటే మిడిల్ అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో 4 లైన్స్ అయితే వెళ్ళి దాని మీద టచ్ చేసినప్పుడు మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. ఆ రబ్బర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా కార్నర్ లో చూసుకుంటే కార్నర్ సేమ్ గ్రే కలర్ కాంబినేషన్ లేదా ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద స్పోర్ట్స్ అనుకుని హైలైట్ అయితే చేశాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మిడిల్ లోనైతే ఏషియన్ అనుకో దాని బ్రాండింగ్ అయితే హైలైట్ చేశాడు. మీద అయితే ఫుట్ టిప్ ఇచ్చాడు. ఇంత మీకు తెలిసిందే కాల్ పెట్టుకున్నప్పుడు హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ కూడా ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు. సేమ్ టు సేమ్ ఆ మెస్ ఫినిష్ మిడిల్ అయితే ఆరెంజ్ కలర్ 4 లైన్స్ అయితే కార్నర్ లో అయితే లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. మాత్రం దీంట్లో మనం చెప్పుకోవాల్సింది అయితే స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా మీద మనం చూసుకుంటే లేసెస్ అనేది గ్రే కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చాడు. దాని కిందనైతే సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. షూ హోల్స్ చూసుకుంటే ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే లేదు. ఆ లెదర్ మీద అయితే డైరెక్ట్ హోల్స్ అయితే ఇచ్చేసాడు. టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే పూర్తి మెస్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో అయితే గ్రే కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. మిడిల్ లో అయితే దాని బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ అనేది చాలా మంచి స్మూత్నెస్ అయితే ఇచ్చాడు. మంచి ఫోమ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ కూడా మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. ఇంకొద్ది డౌన్ లో వచ్చి ఇంకొద్దిగా హైలైట్ అయితే ఉంది. అలా ఇన్సైడ్ మనం చూసుకుంటే ఇన్సైడ్ కూడా మంచి ప్యాడింగ్ అయితే అయింది. మీరు కాల్ పెట్టుకున్నప్పుడు మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతారు. ఆ ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకున్నప్పుడు అయితే ఇన్నర్ ప్యాడింగ్ అనేది చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. ఇంకొద్దిగా సాఫ్ట్నెస్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా హైలైట్ అయితే ఉంది. అలా మనం మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అనేది పూర్తిగా వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే ఉంది. ఆ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మంచి టెక్స్ట్ అయితే ఇచ్చాడు. ఆ కార్నర్ లో చూస్తుంటే హ్యాండీకామ్ టైప్ లో టెక్స్ట్ ఇచ్చాడు. ముందు చూసుకుంటే సన్నంగా అలా బ్యాక్ చూసుకుంటే చాలా వాలంగా ఈ మిడ్ సోల్ అనేది డిజైనింగ్ అయితే చేశాడు. ఆ మిడ్ సోల్ మీద పుష్ చేసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. అలా అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది పూర్తిగా పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. గ్రిప్పింగ్ గురించి మనం చూసుకుంటే మంచి టెక్స్ట్ అయితే ఇచ్చాడు. గ్రిప్పింగ్ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. దాని మీద పుష్ చేసినప్పుడు అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయింది. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ షూని చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంది. మీరు రన్నింగ్ చేసిన కానీ వాకింగ్ చేసినప్పుడు అయితే చాలా వెయిట్ లెస్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే అంత వెయిట్ లెస్ గా ఉంటే మీరు చాలా కంఫర్టబుల్ గా వాకింగ్ అండ్ రన్నింగ్ అయితే చేయగలుగుతారు. ఓవరాల్ షూ గురించి మనం చూసుకుంటే షూ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. ఏషియన్ బ్రాండ్ అనేది షూస్ అనేది చాలా హైలైట్ గా డిజైనింగ్ అయితే చేస్తుంది. ఒకవేళ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలని కింద నేను లింక్ అయితే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.